హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ వాణి బాలాజీ. రేపు ఉగాది కదా, ఈజీగా మనం ఒక స్వీట్ ఎలా తయారు చేయాలని చూద్దాం. వేరేం కాదు, అది కేసరియే, కానీ కుక్కర్లో 1 పాట్ రెసిపీ లాగా ఈజీగా చేసేయాలి. ఎవరైనా సరే చేయొచ్చు. దానికి 1 కప్పు గోధుమ రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ తీసుకోవాలి. అలాగే 1 కప్పు, తర్వాత 1 పావు కప్పు చక్కెర తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా చక్కెర ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 వేసుకోండి, మీ తీపిని బట్టి. నేనైతే తక్కువే కావాలనుకుంటే తక్కువ వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీడిపప్పులు, అలాగే కొంచెం ద్రాక్ష, నెక్స్ట్ 4 యాలక్కాయలు. ఒకవేళ పొడి కావాలంటే పొడి వేసుకోండి. నేను కలర్ వేయట్లేదు, కుంకుమ పువ్వు ఉంది నా దగ్గర, అది వేసుకుంటున్నాను. అలాగే నెయ్యి వచ్చి 3/4 కప్పులో తీసుకున్నారు కదా, ఆ కప్పులో 3/4 నెయ్యి తీసుకోవాలి. ఇవే మనకి ముఖ్యంగా కావలసిన వస్తువులు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మిస్ అవుతారు కొన్ని విషయాలు. ఇప్పుడు మనం ఒక 3 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, దానికి 3 కప్పులు నీళ్ళు అయితే తీసుకోవాలి. మనం ఆ నెయ్యి కొలిచిన గిన్నెతోటే నేను తీసుకున్నాను. ఒక గిన్నెలో ఆ నీళ్లు పోసుకోవాలి మొత్తం. ఇప్పుడు అలా 3 గిన్నెల నీళ్ళు తీసుకున్న తర్వాత మనం కొలిచి ఉంచుకున్నాం కదా, 1 కప్పు చక్కెర, లేదా మీరు ఎక్కువ వేసుకుంటే 1 కప్పున్నర చక్కెర వేసుకోవాలి ఈ నీళ్ళల్లో. ఈ నీళ్ళల్లో వేసుకున్న తర్వాత మనకి ఈ పంచదార వచ్చి పూర్తిగా తీగపాకం కానీ ఒకలా మరగడం కానీ ఏం అక్కర్లేదు. జస్ట్ పంచదార కలిపిన నీళ్లు మరిగితే చాలు మనకి, అంతకుమించి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు నేను వేరే స్టవ్ మీద పెడుతున్నాను. ఈ స్టవ్ మీద ఇప్పుడు కుక్కర్ పెడతాను నేను. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో కుక్కర్ పెట్టాను. ఇప్పుడు దాంట్లో మనం నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ మనం కొలిచి ఉంచుకున్నాం కదా, నెయ్యి కొంచెం ఎక్కువైనా మీరు వేసుకుంటే వేసుకోండి. ఇదైతే నాకు సరిపోయింది. మరీ ఎక్కువైనా మనం తినలేము, వెకట వస్తుంది. ఆ నెయ్యి అయితే సరిపోదు. ఖచ్చితంగా నెయ్యి వేయాలి, లేదంటే మీకు బాగోదు. ఇప్పుడు జీడిపప్పు అందులో వేసేస్తాం. అలాగే ద్రాక్ష వేసేయాలి. నెక్స్ట్ యాలక్కాయలు వేసేసాను నేను. ఇప్పుడు దాంట్లోనే ఈ రవ్వ కూడా వేసేసి వాటితో పాటు కలిపే వీటిని అన్నిటినీ వేపుతాం. ఇప్పుడు ఈ రవ్వ వేగుతుంటే దాంతోపాటు జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ కూడా, యాలక్కాయ వేసాం కదా, అది కూడా ఫ్లేవర్ దానికి పడుతుంది, వేగిపోతాయి. కాకపోతే ఇది వేయించడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. దగ్గరుండి బాగా ఎర్రగా రోస్ట్ అయ్యేలాగా రవ్వ వేయించుకోవాలి. మీకు ద్రాక్ష వేసాం కదా, మనం జీడిపప్పు వేసాం కదా, వేసినప్పుడు ఇది ఎలా వేగుతుందని మీరు అనుకోవచ్చు, కానీ వేగిపోతుంది. చూడండి, మీకు కొంచెం సేపు వేగుతూ ఉన్నప్పుడు ఆ ద్రాక్ష ఎలా ఉబ్బుతుందో, అలాగే మన జీడిపప్పు కూడా ఎంత వేగుతుంది, ఎలా ఎర్రగా అవుతుందని కూడా మీకు తెలుస్తుంది. కాకపోతే ఒక 10 నిమిషాలు మాత్రం మీరు దగ్గరుండి బాగా వేయించుకోవాలి. ఇది వంట రాని వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా ఈజీ రెసిపీ, నిమిషంలో అయిపోద్ది. అంటే మీరు ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. అంటే కలపనవసరం లేదు, ఎక్కువ కలుపుతాం కదా, అలా ఏం కలపనవసరం లేదు, ఏం చేయలేదు. రవ్వ వేయించుకోవటం ఒక్కటే మనకు పని, అంతకు మించి ఇంకేమీ పని లేదు. ఆ పంచదార నీళ్ళు కాచుకోవటం అంతే. ఇప్పుడు ఇలా మనకి వేస్తూ ఉంటే, నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్కువసేపు ఎలా మీకు మారుతుంది, ఆ ద్రాక్ష ఎలా ఉబ్బి వేగుతుంది, అవన్నీ కూడా చూస్తారని నేను అలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం అలా వేయించుకుంటానే ఉండాలి. అలా వేయించుకున్న తర్వాత కొంచెం సేపటికి మీకు ఆ ద్రాక్ష బాగా ఉబ్బుతుంది. అలా ఉబ్బిందంటే ఈ రవ్వ ఉడికిపోయినట్టే అర్థం అనమాట. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ చూపించినప్పుడు మీకు ఆ ద్రాక్ష చూసారా ఎలా ఉబ్బిందో. అంటే మనం నెయ్యిలో వేసి వెంటనే వేపితే అలా అవుతుంది. కాకపోతే ఇప్పుడు కరెక్ట్గా అయిపోతుంది అనమాట, ఆ రవ్వతో పాటు అయిపోయి. చూడండి, మీకు పెద్ద పెద్దవైన ద్రాక్ష, అలాగే జీడిపప్పు కూడా బాగా వేగిపోయింది. అంతే, ఇంకా ఈ రవ్వ వేగడంలోనే ఉంది మనకంతాను. చూడండి, అది కూడా చూసారా వేగిపోయింది, పచ్చివాసన ఏమీ ఉండదు. ఇలా మీరు వేయించేసుకోవడమే. ఇప్పుడు రవ్వ బాగా వేగిందనడానికి అర్థం ఎలా అంటే, మనకి నెయ్యి వేసాం కదా, నెయ్యి విడిగాను రవ్వ విడిగాను వస్తుంది అనమాట. అప్పుడు మనకి రవ్వ కొంచెం బాగా వేగిందని అర్థం. ఇప్పుడు నేను కుంకుమ పువ్వు కొంచెం యాడ్ చేశాను దాంట్లో. ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు నేను, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అంత మంచిది కాదని కుంకుమ పువ్వు యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే, పంచదార నీళ్ళు ఒక పక్కన మనం కొంచెం వేడి చేసాం కదా, ఆ నీళ్లు తీసుకొచ్చి మనం ఇప్పుడు దీనిలో కలిపేయాలి. ఈ 3 కప్పుల నీళ్లు కూడా వేడిగా ఉన్నప్పుడే వెంటనే కలిపేయాలి. కలిపేసి మనం ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెడతాం, గ్యాస్కెట్ పెట్టి విజిల్ పెట్టి, కానీ విజిల్ వేయించాం. అలాగే గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తాం. 20 అంటే 20 మినిట్స్ లేదా 25 మినిట్స్ మాత్రం అలాగే ఉంచేసి వెయిట్ చేస్తే మీకు తర్వాత కుక్కర్ మూత తెరిచి చూస్తే గనక చక్కగా పర్ఫెక్ట్గా
కేసరి రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. ఇదే నేను చెప్పిన సీక్రెట్ టిప్పు. మీరు గ్యాస్ వెలిగించిన అవసరమే లేదు అసలు. ఇప్పుడు నేను అయిపోయింది తీసి చూస్తే కనుక మనకి కేసరి చక్కగా రెడీ అయిపోయి కనిపిస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది వంట రాని వాళ్ళు, చిన్నపిల్లలు 7th 8th చదివిన వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అసలు అంత ఈజీ ఇది. వాళ్ళకి వంటగదిలో కనుక పనిచేయటం అలవాటు ఉంటే కనుక చేసేయచ్చు. అంత ఈజీ అనమాట. డెఫినెట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా ఈజీ ప్రాసెస్. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.